ప్రస్తుతం మనతో పాటు సిఐటియు వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు ఇప్పటి వరకు జీతాలు రాక, అలాగే అసెంబ్లీలో కూడా ప్రస్తావించట్లేదని చెప్పేసి కూడా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం అనేది జరిగింది. సో ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎవరైనా సరే నేరుగా మంత్రులని సీఎంలను కూడా కలవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అయినా కూడా మీరు ఎందుకు ఈ ధర్నాలు చేస్తున్నట్టు? మేము రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు 6 నుండి 9 నెలల వరకు బకాయి వేతనాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు విన్నవించడం, స్వయంగా మంత్రి గారు సీతక్క గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. మాకు మల్టీపర్పస్ అనే వర్కర్ విధానం ఉంది, దాన్ని రద్దు చేయమని కూడా అడిగాం. అది పోను రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన తర్వాత కనీస వేతనాలు అమలు చేస్తా అన్నారు. ఆ కనీస వేతనాలు అమలు చేయకపోగా ఇప్పుడు ప్రస్తుతం వేతనాలు ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకే ఇలా చలో హైదరాబాద్ సందర్భంగా దాదాపు 6 నుండి 9 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే బకాయి వేతనాలు విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి అధికారులు, కింది స్థాయిలో అధికారులు, ఏ అధికారులు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది తప్ప మేమేం చేయలేమని అన్నారు. అధికారులు గ్రాంట్ ఇచ్చారు. ఆ గ్రాంట్ ఇచ్చిన గ్రాంట్ చెక్కులు రాస్తే ఆ చెక్కు ఎస్టీఓలో నిలిచిపోయినాయి. ఆ నిలిచిపోయిన చెక్కులకు గ్రాంట్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు లేవు, ఆ గ్రాంట్ వచ్చే పరిస్థితి లేదు. అట్లా 6 నెలల పెండింగ్ వేతనాలు ఆరి ఉన్నాయి. జనవరి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్నట్టుగా వేతనాలు ప్రకటించిండు. జనవరి పోయింది, మార్చి వచ్చింది, వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా పరిస్థితి దిగజారిపోయింది. మాకు పోరాటమే సరైన్యం కాబట్టి మేము చలో హైదరాబాద్ నిర్ణయిస్తాం. మాకు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మా గ్రామ పంచాయతీ కార్మికులకు బడ్జెట్ కేటాయించి మాకు వేతనాలు అందించాలని ఈరోజు కార్యక్రమాలు పెట్టాం. దాదాపు జనవరి నుంచి మార్చి వరకు 3 నెలలు, రాష్ట్ర వ్యాప్తంగా 6 నుంచి 9 నెలల వరకు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే ఉన్నాం కదా, కొన్ని సాధక బాధకాలు మీరు కూడా అర్థం చేసుకోవాలంటూ. సాధక బాధకాలు అంటే గ్రామ పంచాయతీ స్వీపర్లు ప్రతినిత్యం సేవ చేయందుకు కుదరదు. ఎటువంటి ఆదాయం లేని వాళ్ళు దాదాపు 80% 90% మంది దళితులు, ఎటువంటి రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదు గ్రామాలల్లో. అట్టడుగు వర్గాలను ఇప్పుడు అనేక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రతి నెల వేతనాలు తీసుకుంటారు. కాదు, మాకు ప్రతి నెల వేతనాలు కాదు కదా, కనీసం ఇప్పుడు 3 నెలల నుంచి కొన్ని జిల్లాలో 4 నెలలు, కొన్ని జిల్లాలో 6 నెలలు, కొన్ని జిల్లాలో దిక్కులేని పరిస్థితి ఉంది. అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఉద్యోగుల పట్ల మేము ఎక్కడ కూడా తక్కువ చేస్తలేమని చెప్పేసి అంటున్నారు. ఉద్యోగుల గురించి ఎక్కడ తక్కువ చేస్తలేనంటారు. మార్పు రావాలి, రాష్ట్రం మొత్తం మార్పు రావాలన్నారు. ఆ మార్పు ఏదో గ్రామ పంచాయతీ కార్మికులకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానం వల్ల ఆదివారం సెలవులు లేవు, పండుగ సెలవులు లేవు, నిత్యం సెలవులు, ఎటువంటి సెలవు లేకుండా 24 గంటలు ఎప్పుడు ఓడితే అప్పుడు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు. కానీ ఆ మార్పు ఏదో మాతోటి తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారికి స్వయంగా చెప్పినా కూడా మా సిబ్బందికి మాత్రం మార్పు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. మార్పు రాలేదు. మా పంచాయతీ సిబ్బందికి అయితే ఇంకా ఒత్తిడి పెరిగింది తప్ప వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. మాకు ఒక మెడకు ఉరితాల బిగించబడ్డ మల్టీపర్పస్ వర్కర్ విధానం అంటే అందరూ అన్ని పనులు చేయాలి. ట్రాక్టర్ పెట్టేటోడు నీళ్లు పెట్టాలి, నీళ్లు పెట్టేటోడు కరెంట్ ఎక్కాలి, కరెంట్ ఎక్కటోడు. ఈ రకంగా అనేక జిల్లాలో 200 మంది కార్మికులు చనిపోయింది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక. గతంలో కూడా ఎటువంటి రూపాయి కూడా ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రతి నెల వేతనాలు ఇచ్చారు. కానీ ఆయన వచ్చిన విధానం వల్ల మేము ఇంకా బలైపోయినాం. ఈయన మాకు మార్పు వస్తుందేమని ఈ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని మార్పు తీసుకొస్తాడని చూస్తే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పెడచెవిన పెట్టింది తప్ప పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చలో హైదరాబాద్ సందర్భంగా పిలిపించినాం. మా సంఘాలను, మా సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ చర్చలో పిలువండి. మీరు ఏం అమలు చేస్తారో అమలు చేసే ముందు వేతనాలు వేయండి ఈ వారం రోజుల్లో. ఎందుకంటే ఆకలితోటి కడుపు గాలి ఉన్నాం. వేతనాలు ఇస్తేనే మేము వండుకొని తినే పరిస్థితి ఉంది గ్రామాలలో. కేసీఆర్ ఏమైనా చూసుకుంటా, లేకపోతే కేసీఆర్ చేసినటువంటి పనికి ఈ రోజు ప్రభుత్వం ఈ శిక్ష మీకు వేస్తుంది అనుకోవచ్చు. గత ప్రభుత్వము ఆ విధానాన్ని తీసుకొచ్చింది, ఈ పాలకులు ఈ విధానంగా తీసుకొస్తున్నారు తప్ప ఈ పాలకుల వల్ల గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇప్పటి వరకు అనేక దఫాలుగా చూస్తున్నారు తప్ప పాలకులు మారుతున్నారు తప్ప మాలో మార్పు రావడం లేదు. సో మీరు చెప్పండి అన్న, అంటే ఈ పరిస్థితి ఇప్పుడు దాదాపు 3 నెలలు అంటూ 4 నెలలు అంటూ వేతనాలు రావట్లేదు అంటుండ్రు. మేము ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ముందుగా ప్రజాపాలన పేరుతోటి
అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన చాలా వివక్షతను చూపిస్తుందనేది మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలకి పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారనంటే అది గ్రామ పంచాయతీ కార్మికులు. 8,500 వేతనానికి ఈరోజు చాలని వేతనాలతోటి పనిచేస్తుంటే ఆ వేతనాలను కూడా ప్రతి నెల చెల్లించాల్సిన ప్రభుత్వం 6 నెలల దాకా కూడా వేతనాలు చెల్లించకోకుండా కార్మికుల కడుపు మారుస్తున్న పరిస్థితి ఉంది. 6 నెలల వేతనానికి సంబంధించిన బకాయిలను డిసెంబర్ 19వ తారీఖున నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన ఆ గ్రాంటును మళ్ళీ తన ట్రెజరీలలో వేసుకొని పంచాయతీల నుండి ఏదైతే జీతాల రూపంలో చెక్కులు రాస్తే ఆ రాసిన చెక్కులన్నింటినీ కూడా ట్రెజరీలలో ఫ్రీజ్ చేసుకొని 6 నెలల జీతాలకు సంబంధించిన చెక్కులను 3 నెలలు అవుతున్నా కానీ వాటికి మోక్షం లేని పరిస్థితి ఉంది, వాటికి నిధులు కేటాయించని పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పంచాయతీ కార్మికుల సమస్యలకి శాశ్వత పరిష్కారం మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల లెక్క గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించి ఆ వేతనాలకి రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయిస్తుందని ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ చోట కూడా మంత్రి గారు ప్రకటించిన హామీ ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లిస్తలేదు. దీంతో 6 నెలల జీతాలేమో బకాయి వేతనాల జీతాలుగా ఆగిపోయినాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి దగ్గరికి గత 6 నెలల కాలం నుంచి మేము ప్రతిసారి వారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని వివరిస్తున్నాం. వారు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ప్రారంభోత్సవానికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వచ్చినా కానీ వారిని జిల్లాలలో ఇటు రాష్ట్రంలో కలిసి సమస్యల్ని విన్నవించినప్పటికీ ఈ సమస్య పైన మంత్రి గారు స్పందించని పరిస్థితి ఉన్నది. కాబట్టినే ఈ రోజు మా సమస్యలు పరిష్కరించాలని చిన్న స్థాయి కార్యకర్తల్ని కలుస్తారు, ప్రతి ఒక్కరిని కలుస్తారు అని వాళ్ళు చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే అది అబద్ధం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు అతి తక్కువ వేతనాలు పొందుతున్నప్పటికీ ఆ వేతనాలు అందకుంటే కనీసం పని ఎట్లా చేయాలయ్యానని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి హైదరాబాద్ వస్తుంటే హైదరాబాద్ వచ్చే కార్మికుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లలో మొత్తం మందిని బంధించి ఈరోజు ఇక్కడికి రాకోకుండా చేశారు. అంటే ఒక సామాన్య కార్మికులు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెప్పటానికి కూడా ఈరోజు స్వేచ్ఛ లేకోకుండా రేవంత్ రెడ్డి గారు పోలీసులతోటి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదనేది కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం అంటుంది. మరి ప్రజాపాలన వచ్చినట్టే ఈరోజు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చారు. ప్రతిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా శాఖల మంత్రులు ఖచ్చితంగా ఆ ప్రజాభవన్ లో ఉండి ప్రజల నుంచి వచ్చే సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపిస్తామని చెప్పి వారం రోజుల తర్వాత మళ్ళీ ఎప్పటాటే అయిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజాభవన్ లో కేవలం ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు కాకోకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉన్న ఉద్యోగులను అక్కడ పెట్టి ఈరోజు కంప్లైంట్లను తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. దీనివల్ల ప్రజలకి, కార్మిక వర్గానికి న్యాయం జరగదనేది కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే. అండ్ ఇప్పుడు అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే మేబీ పాలన, ఇప్పుడు ఎట్లా? వాస్తవంగా గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితికి వస్తే గత ప్రభుత్వం ఏ విధానాలు అయితే కొనసాగిస్తుందో అదే విధానాలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే. గత ప్రభుత్వం చేసిన విధానాలకి భిన్నంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, కార్మిక సంక్షేమాన్ని అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్లుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తాము, ఖచ్చితంగా 6 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి నేటి వరకు కూడా ఈరోజు అన్ని పాత కేటగిరీలను కొనసాగించకోకుండా ఒత్తిళ్లతోటి ఈరోజు పనులు చేపిస్తున్నారు. ఆ కారణంగా ఈరోజు రాష్ట్రంలో చర్య లేదనుకుంటారు. మేము ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ తరఫున మేము ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినాం. మా సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరోధక సమ్మెలోకి వెళ్ళాలని మా యూనియన్ ఈరోజు పిలుపునివ్వడం జరిగింది.
మీరు చెప్పండి అన్న, ఎన్ని రోజుల నుంచి మీరు పని చేస్తున్నారు? అంటే జీతాలు వస్తున్నాయా లేదా? గత కేసీఆర్ ప్రభుత్వం నుండి చేసుకుంటూనే వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల కాకపోతే నుంచి ఉంది డ్యూటీ మీకు? మేము దాదాపు ఆయన కేసీఆర్ పీరియడ్ మొత్తం మేము చేసినాం. అంతకుముందు ఈయన రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో చేసినాం. ఈయన పీరియడ్ లో ఇంతవరకు మాకు ఈయన దిక్కు అవుతాడు కదా, మాకు తోడవుతుంది కదా అని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మాకు ఇంతవరకు జీతాలు కూడా నెల కంటిన్యూ చేయడం లేదు. మాకు తినడానికి తిప్పలుంది, మా పిల్లలను పోషించడానికి చాలా కష్టంగా ఉంది, దారుణమైన పరిస్థితి ఉంది. మమ్మల్ని మీరు ఆదుకోగలరని ప్రార్థిస్తున్నాం సార్. ఏమంటుంది మరి రేవంత్ రెడ్డి? నేను చేస్తామని ఎన్నికల ముందు చెప్పినాడు సార్. మాది ఇంతవరకు మా ఘోష ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఆయన కనుకరించి మా సోదరులకు మా యూనియన్ వాళ్ళకు అందరినీ ఆదుకోవాలని మాకు మేము కోరుకుంటున్నాం సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏమంటే ఆయన నెల వేస్తుండే అంతే సార్. మాది పర్మనెంట్ అయితే ఇప్పుడు ఆ నెల జీతాలు కూడా సరిగా రావడం లేదు సార్. మాకు ఘోష అంటే మరి విపరీతమైన ఘోష ఉంది సార్. మేము ఏంది ఇంటి పోషణ నడపడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. సో చెప్పనా, అంటే నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఎట్లా ఉంది పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మన జీపీ వర్కర్ కు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మన సీఎం గారు కూడా ఎవరు పట్టించుకుంటూ లేడు. మన యూనియన్ తరఫున కూడా మనం వచ్చినా గానీ మనకు విలువ ఇచ్చే అవకాశం ముఖ్యమంత్రికి కూడా లేదు, ఎమ్మెల్యేకి లేదు, ఎంపీకి లేదు. ఒక కానీ సిబ్బందితో మనము చాలా భార్య పిల్లలతోటి చాలా ఇబ్బంది అవసరమవుతుంది. ఒక్కొక్క వారికి ఒక్కొక్క మండలం వైజు గ్రామ పంచాయతీకు సిబ్బందులు చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి 6 నెలలు 5 నెలలు అయితే జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మేము గ్రామ పంచాయతీ చాందేపేట్ చెవుట మండలం నుంచి మాట్లాడుతున్నాం. చెప్పమ్మా, ఏ నుంచి వచ్చిందో ఈ పరిస్థితి? ఆయన కేసీఆర్ ఉండగానే మంచిగా వచ్చినాయి, జీతాలు మంచిగా వచ్చినాయి, అన్ని మంచిగా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏం జీతాలు చూడలేదు. ఇంత జీతం అన్న వేస్తాడు అనుకున్నాం కానీ అది కూడా పెంచలేదు. ఈ ఉన్న జీతాలన్నా కరెక్ట్ ఇస్తలేడు. మాకేం తినడానికి ఇబ్బంది అవుతుంది. మాకు ఏది బ్లౌజులు కూడా తెచ్చి ఇవనికి డబ్బులు లేవు అంటున్నారు. మరి సబ్బులు లేవు, సరుకులు లేవు, ఏది లేదు. ఎట్లా చేయాలి మేము పని? ఎట్లా ఏం తినాలి? ఎట్లా చేయాలి? ఇన్ని రోజులకు ఏమంటున్నారు? ఇక వేస్తాము ఆగేస్తాము. ముచ్చటనే తీస్తున్నాడు, అసెంబ్లీలో కూడా తీస్తున్నాడు. ఆ ముచ్చట ఏం తీస్తున్నాడు? రోజు డైలీ చూస్తూనే ఉన్న వార్తలు. ఒక వార్తలలో మా కార్మికుల ముచ్చటనే తీస్తలేడు, మొత్తం మూల పెట్టేసిండు. ఏం చేద్దాము? సాధిస్తాం ఇట్లని. అంటే ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటే మాకు జీతాలు కావాలి, మాకు సబ్బులు సరుకులు కావాలి, మాకు కార్మికులకు చెందేటి అన్ని కావాలి. అన్ని అయితేనే మేము చేస్తాము. మందిరం కలుస్తాము. కలవాలంటే ఆడదాకా కూడా వస్తాం. రాణిస్తలేరు కదా పోలీసు వాళ్ళను. ఎందుకు బంధిస్తారు మమ్మల్ని? మంత్రులైనా సరే మీరు చాలా బాగా కలవచ్చు మమ్మల్ని అంటున్నారు. ఏడాక రాణిస్తారు. పోలీసు వాళ్ళనే బందోబస్తు పెట్టించాడు, రాణిస్తలేడు. ఏమంటారు పోలీసులు? ఏమంటారు? ఏడికమ్మా మీరు పోయేది? ఎక్కడ పోతురు? ఏడికి వస్తురు అని మాకు ఎంత రివర్స్ కొడుతుండు. ఏం చేద్దాము? ఇట్లనే నిరాదీక్షణ చేస్తాం అంతే. దిగారు చెయ్యం మేము అంతే. ఇన్సూరెన్స్ కూడా లేదు మాకు. పనులు మాత్రం చేయాలి. చెయ్యం మేము. చెయ్యమంటుండు కానీ మాకు ఒక ఏమి ఇచ్చడం లేదు, డబ్బులే లేవు, ఏమి ఇస్తలేదు. ఏటన్నా మీటింగ్ పోతామంటే లీవ్ లెటర్ పెడతాం. మాకు ఎందుకు చెప్పలేరు మీరు? అట్టెట్లా పోతారు, మీరు ఇట్టెట్లా పోతారు, మాకు చెప్పండి పోవద్దు అని ఇట్లా మాట్లాడుతారు. మాకు జీతాలే లేవు, సబ్బులు లేవు, సరుకులు లేవు, ఏవి లేవు. మాకు చాలా ఇబ్బంది ఉంది. కట్టెపదకు కేసీఆర్ ఉన్నాగా 1 నెల కాకుండా 1 నెల మంచిగా వేసిండు. ఈయన వచ్చిన నుంచి మాకు ఏది అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది. అన్నం తింటేందుకు ఇబ్బంది అయిపోతుంది. మాకు గ్రూపులలో చిట్టీలు కట్టుకున్నాం. ఒకరు సిగాలు పడి దంచుతారు మమ్మల్ని. నువ్వు డ్యూటీ చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తలేవా, పైసలు కట్టు అని మాట్లాడుతురు.
మరి అడుగుతలే మీ సెక్రటరీ ఏమంటుంది నాతో ఇక్కడ అమ్మ నేనే పెట్టి ఆస్తి వస్తుంది నేను కూడా బంద్ చేసుకుంటా అంటే మేము కూడా బంద్ చేస్తామా మనం మీరు కూడా యూనియన్ తరపు నుంచి మీరు కూడా అందరు అనుకొని బంద్ చేసుకోరు అన్నది ఇవాళ మేము మీటింగ్ పోతున్నామంటే అగో నాకు చెప్పండి ఎందుకు పోతురు నాకు చెప్పిపోతే నేను ఇవాళ లీవ్ లెటర్ రాసి పెడుతుండే మీకు ఇలా ఒకటే రోజుకు లీవ్ లెటర్ రాస్తా మాకు సబ్బులు లేవు సరుపులు లేవు చేతులకు బ్లౌజులు లేవు ఏమి ఇస్తలే ఏమి ఇస్తలేరు ఏమంటున్నాయి ఏమంటున్నారంటే మాట్లాడు ఏం లేవమ్మా మేమే ఆస్తి వస్తుంది మాకు కూడా మేము కూడా డ్యూటీ బంద్ చేసుకుంటాం అని మాట్లాడుతున్నారు మేము ఏం చేయాలి ఈ నచ్చిన నుంచి మాకు చాలా ఇబ్బంది ఉంది ఇందిరమ్మ రాజ్యం అన్న ఇందిరమ్మలే చేస్తారు సార్ ఇందిరమ్మ చేస్తారు ఇందిరమ్మ బోడగా చేస్తారు ఇందిరమ్మది మొత్తం బోడగా లేదా మాది కూడా బోడగానే చేస్తారు మమ్మల్ని విన్నావా ఒక్కరొకరు చచ్చిపోతే వాళ్ళకి రూపాయి గతి లేదు ఎందుకు ఈ మొండి పని చేస్తుండే మేము ఈ గతంలో పని చేసిన ఎందుకు మేము మాకు ఇంత ఇన్సూరెన్స్ లేదు ఇంత రూపాయి ఏదన్నా అన్వాల్ లేదు మాకు 1వ తారీఖు ఒకటో తారీఖు ఏడిస్తుండు ఇచ్చినాక ఖర్చు అవసరమా మేము చెప్పు ఎందుకు వస్తాం మేము చేగుంట్ల మండలానికి లేవు విన్నావా ఇలా కడుపుకు ఇలా ఉపాసంతో వచ్చినాం మా కడుపు వాళ్ళు చూడాలి ఎండలో వచ్చినాం మేము మధ్యలోకి వచ్చినాక పోలీసు ఆయన ఆపండి ఎక్కడ పోతున్నావు అమ్మ నువ్వు ఎక్కడ పోతుంటే దావుతున్నారు పోతున్నా ఏం దావుతూ చెప్పు ఏం దావుతాను పోతున్నావు అని అడిగిండు ఇలా మీటింగ్ పోతున్నాం అన్నాడు గప్పుడైతే ఫ్రీగా ధర్నాలు కూడా చేసుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ధర్నాలు ఏం లేవు మంచి బందోబస్తు తోటి పోలీసు వాళ్ళని పెట్టిండు తాను జాగిర్లుగా గెలిచి చెప్పమ్మా నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఏమంటున్నావు ఇప్పుడు ఎన్ని నెలల నుంచి జీతాలు రావాలి మాకు 5 నెలల నుంచి రావాలి 5 నెలల నుంచి ఏమంటున్నావు అడిగితే ఏమంటలేడు బడ్జెట్ లేదు ఇయ్య అంటాడు ఆ బడ్జెట్ లేదు నా దగ్గర లేవు ఇవ్వాలి నేను ఇవ్వను ఇప్పుడు మొదటి నుంచే వేయలేదు సార్ ఇప్పుడు 5 నెలల నుంచి ఏం రూపాయి లేదు రూపాయికి ఇవ్వలేదు సార్ రూపాయి ఇవ్వకుండా అట్లే చేస్తున్నాం ఆయన ఎక్కి నుంచి సరుపులు గిని ఇవ్వలే మాకు ఇప్పటి నుంచి అంటే అప్పుడు ఇస్తుండడా అప్పుడు ఇచ్చి 2-3 సార్లు ఇప్పుడైతే ఇచ్చి 2 సార్లు ఇచ్చిర్రు అంతకుముందు ఇక ఆయన ఎక్కి నుంచి ఒక్కసారి 1 రూపాయి ఇయ్యలే మాకు ఆయన ఎక్కినాక జీతము ఒక సరుపు ఇయ్యలే అంటే ఇప్పుడు జీతం పెంచుమని అంటున్నా పెంచమని లేదు ఉన్నదన్న జీతం ఇస్తలేడు కదా వచ్చే జీతం అని ఇస్తలేడు కదా సీతక్కున్నా కానీ సీతక్కని కలిసినా ఇస్తలేదు కదా సార్ అన్న ఎట్లా చెప్పు ఏమంటుందో మొదటి మేము పోలేదు ఈ అందరు మనం పట్టించుకోకుండా మనం పని చేసేందుకు మేము ఎవరైనా చచ్చిపోతే మా వర్గాల్లో మేమే 100 రూపాయలు వేసుకోవాలన్నా 10 రోజులు వస్తే 10 వేసుకొని ఇవ్వాలి మేము ఎక్కడి నుంచి అయ్యాలో చెప్పు మాకు పని చేస్తే 10 రూపాయలు రాకపోయా మాకు పిల్లలు ఉండ్రి మాకు సంసారం ఉండే మాకు భర్తలు ఉండ్రి ఊకుంటారా రోజు పనికి పోతున్న 10 రూపాయలు తెస్తలేమని ఏమన్నారా చెప్పాలి కదా వాళ్ళకి కొంచెం అర్థం కావాలిగా ఎవరు పంచాయత్ సెక్రటరీ ఉంటారు అధికారులు ఉంటారు ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని పట్టించుకున్నోళ్ళే లేరు మమ్మల్ని పట్టించుకున్నోళ్ళే లేరు రేవంత్ రెడ్డి ఎక్కిండి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు జీతాలు ఏం చేస్తాం ధర్నా చేస్తాం చేస్తాం చేయకుంటే 7 దాకా అంటే 8 దాకా అంతే 7 దాకా అంటే 8 దాకా ఎంత దూరమైనా సరే సార్ చేస్తాం అంతే జీతాలు పెంచాలి మాకు అంతే ఒక్కటే డిమాండ్ ఎన్ని రోజులు అనుపాసం ఉండైనా సరే రోడ్ మీద చేస్తాం అయ్యా రేవంత్ రెడ్డి గారు సారు నమస్తే మాది మకరాజ్పేట గ్రామం మేము ఏ పని చేసినా గానీ మా మల్టీపర్పస్ వర్కర్ చేయిస్తున్నారు ప్రతి ఒక్క కుక్క పడిపోతే కుక్కను గుంజేయాలి పిల్లి పడిపోతే పిల్లిని గుంజేయాలి అన్నింటి గుంజేయాలి మేమే గుంజేయకపోతే పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేస్తారు ప్రభుత్వం ఫోన్ చేస్తే మేము పోయి మళ్ళా తినే అన్నం మీకెళ్ళి చేయి అడుకొని పోయి అది తీసేసి రావాలి అట్లా మాకు జీతాలు వస్తలేవు ఏమన్నా అడిగితే ఒక కళ్ళు సీసా కూడా నమ్మతలేరు ఆ కుక్కను గుంజేసేస్తే స్మెల్ వస్తుంది పురుగులు పడుతున్నాయి వీటికి దాన్ని గుంజేసేస్తే మాత్రం ఒక కలసీసి అని గవర్నర్లను అడిగితే గవర్నర్లు ఒక కలిస్తలేరు ఈ విధానంగా నువ్వు ఎక్కి నుంచి ఉన్నదయ్యా సార్ నమస్తే కేసీఆర్ సార్ ఉన్నాగా మాకు ఏమి ఇచ్చిండంటే కరోనా సీజన్ అని ఈ మల్టీపర్పస్ వర్కర్ ఈ పని చేస్తారు ఈ పారిశుద్ధ కార్మికులు అని మనిషికి 10,000 రూపాయలు వేతనాలు ఇచ్చిండు మాకు ఇస్తే వాటితో కూడా మేము బతికినాము మాకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి వీళ్ళతోని ఆశా వర్గాలతోటి ఇంజక్షన్లు అన్ని మాకు సరఫరా చేసిండు ఇక నువ్వు వచ్చి నుంచి రూపాయి బిట్టు లేదయా నీకు నమస్తే
మేము ఈ పనులే చెయ్యము అని మా ఊర్లలో గ్రామాలలో అంటే ఏమంటారు అంటే మీరు చేయకుండా మేము చేస్తామని వేరే ఎవరు బీఆర్ఎల్ పెడతారట. ఎవడో బీఆర్ఎల్ వచ్చినాడు, నా వయసు 60 ఏళ్ళు ఉంది, నేను 200 జీతం నుంచి చేస్తున్నా. ఎవడో ఇష్టం చలో ఎవడు వచ్చినా కానీ ఇక 7 గంటలకి నువ్వు మధ్య తరగతి కుటుంబం జయంగా గెలిచినావు, గెలిస్తే మా పొట్ట ఈ మీద పట్టు నువ్వు, కానీ కడుపు మీద పట్టకు. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ప్రెగ్నెంట్ అయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఏమన్నా నూనె మంచి నూనె కొబ్బరి నూనె అన్నము తినాలంటే తినదందుకు కూడా మాకు ఏది లేదు, మాకు వ్యవసాయాలు లేవు, ఏం లేవు. నువ్వు ఈ విధంగా చేస్తే బాగుండదు. నువ్వు ఏ విధంగా హామీ ఇస్తావో ఇచ్చి వీళ్ళకు వేతనాలు పంపించే ప్లాన్ చేసి వేతనాలు పంపి.